వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. చాలా మంది అండి మనమే అనుకుంటూ ఉంటాము, చాలా బాగా కనిపించాలి, అందంగా ఉంటే మనల్ని కూడా 10 మంది చూస్తారను, లేదంటే ఫిట్నెస్తో పాటు అందం చాలా ఇంపార్టెంట్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాము. అయితే స్కిన్ ఎంత బాగా కనిపిస్తే అంత మనం ఎలివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెలబ్రిటీ లాగే మనం కూడా దగదగా మెరిసిపోవాలి అన్నంత ఇదిగా కూడా కొంతమంది కోరుకుంటూ ఉంటాము. అంటే స్కిన్ బాగుంటే చాలా బాగుంటుంది అనేటువంటి. ఇప్పుడున్న పొల్యూటెడ్ దాంట్లో ఏమైపోయింది అంటే ఎండ వాన అటువంటి వాటితో సంబంధం లేకపోయినా కూడా ఎక్కువ పొల్యూషన్ ఉండటం వల్ల స్కిన్ ఎలా పడితే అలా పాడైపోతూ ఉంది. సో కొంతమంది ఏంటంటే పర్టికులర్గా స్కిన్ పాడైపోయిన తర్వాత ఏదైనా ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ దానితో పాటు ఎక్కువ మంది అంటే ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో సో స్కిన్ పాడైపోయినా కూడా ఏజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువగా కనిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కేర్ తీసుకుంటే బెటర్గా ఉంటుందనే దాని మీద అవగాహన ఉండదు. అలాంటి ప్రాసెస్ నేను చూసిన తర్వాత సో ఎక్కడైనా సరే ఒక సెలబ్రిటీ సీక్రెట్స్ ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా అయితే స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటారో మీరు కూడా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు సెలబ్రిటీ సీక్రెట్స్ దగ్గరకు వచ్చానండి. సో స్కిన్ అండ్ హెయిర్ కేర్ స్టూడియో ఇది. పర్టికులర్గా మీరు కనుక ఇక్కడ చూస్తే జూబ్లీ హిల్స్లోనే ఉంది, మీకు అందుబాటులోనే ఉంది. అండ్ ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, స్కిన్ కానీ హెయిర్ కానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ సీక్రెట్స్ అంటే ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నంత ఏం ఉంది, పర్టికులర్గా ఈ బిజినెస్ మోడల్లోకి వాళ్ళు ఏ విధంగా దిగారు, ఆ ప్రొఫెషనలిజం ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అనేది ఆ విజనరీ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ఈ రోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక్కసారి చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. సో ఇది సెలబ్రిటీ సీక్రెట్స్ వరల్డ్ అనమాట. నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ చాలామంది ట్రీట్మెంట్స్ కోసం వాటి కోసం అని చెప్పేసి వస్తూ ఉంటారు. మీరు కనుక చూస్తే ఇక్కడే సెలబ్రిటీ సీక్రెట్స్ అండ్ ఎవరెవరు ఏ విధంగా వచ్చి జనరల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఏంటనేది సో ఎంటర్ అవుతూనే మనకు కనిపిస్తుంది ప్రతి చోట. ఒకసారి చూద్దాం, లోపల వెంకట్ గారిని, మాధవి గారిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. నేను ఒకసారి పలకరిద్దాం. హలో వెంకట్ గారు. బాగున్నాను, చాలా బాగున్నాను. నైస్ మీటింగ్ యూ. ఎస్ సార్, కూర్చోవచ్చు కదా. చాలా బాగా బిల్డ్ చేశారు సార్. మీరు మాత్రమే కనిపిస్తున్నారు. మాధవి గారు ఫైన్ ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుద్దాం. సో మాధవి గారు ట్రీట్మెంట్లో ఉన్నారా సార్? అవునండి, కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫైన్ చేస్తారు. బోత్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్. వెరీ గుడ్. ఇదే కదా సార్ రూమ్? హలో మాధవి గారు. హాయ్ అండి. హాయ్ నాగరాజ్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బిజీగా డిస్టర్బ్ చేశాము? లేదు, ఇప్పుడే ప్రొసీజర్ అయింది, కరెక్ట్ గా అయ్యాక వచ్చారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఇన్ టైంలో వచ్చినట్టున్నాను. ఒక్కసారి మీరు కనుక టైం ఇస్తే మాకు మీ బయోగ్రఫీతో పాటు అండ్ మీ ట్రీట్మెంట్ ఇక్కడ ఇంత నిజం చెప్పాలి అని అంటే సెలబ్రిటీస్కి ఉండేటువంటి సీక్రెట్స్ అనే కాదు, సో వాళ్ళని మాత్రం బ్యూటీలో నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో మీ జర్నీతో పాటు సక్సెస్ స్టోరీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. షూర్ అండి, డెఫినెట్గా. చాలా క్రేజ్ ఉందని చెప్పారు సార్. సో అంటే నేను ఎప్పుడు వీడియోస్ చూడను కానీ బట్ యు లుక్ వెరీ యంగ్ అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. రండి. నమస్కారం డాక్టర్ మాధవి గారు. నమస్తే నాగరాజ్ గారు. యూ లుక్స్ టూ గుడ్ అండి, చాలా బ్యూటిఫుల్ గా. అంటే మీ సెలబ్రిటీ సీక్రెట్స్ మోడల్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సెలబ్రిటీ సీక్రెట్స్ ఎలా అండి, అంటే ఏ థీమ్ తోటి దీన్ని ఇనిషియల్ టైంలో స్టార్ట్ చేశారు, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? Celebrity Secrets is truly a very good baby to me అండి. More than a brand, it's a baby అని చెప్పొచ్చు. Because we started this 14 years back and it's a very emotional and very good brand అన్నమాట. ఎందుకంటే చాలా మందికి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అండ్ ఏం చేయించుకోవాలో తెలీదు. సో ఇప్పుడు యాడ్స్ చాలా వస్తాయి, హైడ్రా ఫేషియల్ అని, లేకపోతే మైక్రో బ్లీడింగ్ అని,
లేకపోతే కెమికల్ పీల్స్ అని యాడ్స్ చూసి వాళ్ళకి అది సూట్ అవుద్దేమో అని అనుకుంటారు. సో సెలబ్రిటీ సీక్రెట్స్ మెయిన్ ఫార్మేషన్ ఏంటంటే టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే అన్నీ అందరికీ సూట్ కాదు. సో వాట్ డస్ యువర్ స్కిన్ నీడ్? అంటే ఇప్పుడు మీకు ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు, లేదా ఒక డ్రెస్ డిజైనర్ ఉన్నారు, బట్ వీఆర్ యువర్ స్కిన్ డిజైనర్. సో ఓకే. that is the main concept of celebrity secrets, understanding your pain and traveling with you and your emotions and making you look more beautiful and enhancing your features. ఏ పెయిన్ నుంచి మీకు ఇది స్టార్ట్ అయిందండి సెలబ్రిటీ సీక్రెట్? అది ఇప్పటికొచ్చి ఎవరికి చెప్పలేదు నాగరాజు గారు, బట్ యు ఆర్ అ వెరీ గుడ్ ఇన్స్పైరింగ్ పర్సన్ విచ్ ఐ హర్డ్ ఫ్రమ్ డాక్టర్ వెంకట్ దట్ మీరు రియాలిటీ లేకపోతే ఐ థింక్ యూ వోంట్ ప్రమోట్ అంట. సో టిల్ నో ఫ్రమ్ 14 years of journey I never explained this to anybody, but you are my first person who I'm revealing అనమాట. థ్యాంక్ యూ. So 14 years back when I had a twin pregnancy, I had an IUD. అంటే both twins are internally gone. So it's a 9th month where after a women, మీకు తెలుసు women after their pregnancies they lose their entire beauty, they get lot of hyperpigmentation and they get lot of hair, they become fat. So all these problems నాకంటే చాలా, I used to have a very long hair, I used to be very thin and I used to be very attractive. So but afterwards my husband never told anything, but నాకే పర్సనల్గా I want to do a good makeover of me. So after my twin, I think because of my twins, Celebrity Secrets is formed, which I always pray to God that this brand is because of my old twin kids అనమాట. సో వాళ్ళ వల్ల నేను ఆలోచించానండి. అంటే అంత పాడైపోయినప్పుడు ఆ 14 years back we never had any beauty treatments or any medi spas, any consulting people. సో ఓన్లీ స్కిన్ క్లినిక్స్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే వీ వాంట్ సమ్ వన్ హూ, అంటే లేడీస్ ఎలా ఉంటాం అంటే వీ వాంట్ సమ్ వన్ హూ వాంట్ టు యాక్సెప్ట్ అవర్ ఫీలింగ్స్. అంటే వాళ్ళు అర్థం చేసుకుని మనల్ని కన్విన్స్ చేసి ఏం కాదు అన్న ఒక హెల్పింగ్ హ్యాండ్ నాకు కనిపించలేదు నాగరాజ్ గారు. సో ఐ ట్రావెల్ సో మెనీ స్టేట్స్, బెంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వచ్చాను, అలాగే చాలా స్టేట్స్ కూడా తిరిగాను, ముంబై, ఢిల్లీ. బట్ వేరెవర్ ఐ వెంట్ నాకు కొన్ని చోట్ల కొన్ని ట్రీట్మెంట్స్ నచ్చేవి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ మన అనే ఫీల్డ్లో ఉండేవారు కాదు. బికాజ్ వన్ డాక్టర్ యూస్ టు అటెండ్, అది మెయిన్ ప్రాబ్లం. సెకండరీ ఏంటంటే అసలు ఏం కావాలి మీకు అని అడగడానికి బ్యూటీ ఈజ్ అ వెరీ బిగ్ కాన్సెప్ట్. అంటే ఒక క్లయింట్ ఇప్పుడు నేను ఎందుకు సఫర్ అవుతున్నాను, సో వాట్ ఈజ్ యువర్ బ్యూటీ మేక్ ఓవర్ అండ్ అది జర్నీ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ బ్యూటీ మేక్ ఓవర్. ఎలా అండి, అంటే ఏ రీజన్ మిమ్మల్ని ఫిజికల్ గాను మెంటల్ గాను పాడైపోవడానికి ఏ కారణం జరిగింది? అది నా ట్విన్ ప్రెగ్నెన్సీ వల్లే నాకు. ఏం జరిగిందండి ఆ పాయింట్ లో, ఏం జరిగింది? అది ప్రెగ్నెన్సీలో ఇద్దరు ట్విన్స్ కూడా 9th month లోనే నాకు ఐయుడి అయిందండి లోపల. సో ఐ డోంట్ నో, ఐ వాజ్ వెరీ యాక్టివ్. సో మై డాక్టర్ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. బికాజ్ 9th month కరెక్ట్గా ఐ వాజ్ అబౌట్ టు డెలివర్ ఇన్ అ వీక్. సో బోత్ ద ట్విన్స్ ఇన్సైడ్ ఇలా అవడం వల్ల ఐ బికేమ్ టోటలీ వెరీ డిప్రెస్డ్ అండ్ వెరీ అప్సెట్. And they made me as a machine to deliver the babies. Actually they should not do a C-section at that time. So ఇంకా మీరు ఊహించండి, లోపల బేబీస్ డెడ్ అండ్ నేను అంత పెయిన్లో ఐ హ్యావ్ టు డెలివర్ ద బేబీ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. అండ్ దానివల్ల నా బాడీ మొత్తం అంతా కూడా ఒక మెషిన్ లాగా దే క్రియేటెడ్ సో దట్ I release pain naturally. So after that my body went through a lot of suffering. Ante I became so obesity, lot of unwanted hair, what a cosmetology needs anni kuda naku hyperpigmentation. I used to be dusky but not hyperpigmented, but whoever used to see me, they used to
డూ అ వావ్ ఫేస్ లైక్ దిస్, మాధవి ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టు పెట్టేవారు. అంటే మీరు అప్పుడు ఫిజికల్ గాను మెంటల్ గాను ఐ వాజ్ depression రియలీ లోకి అప్సెట్ వెళ్ళిపోయి- అండి, Hmm. బికాజ్ అసలు అంత పెద్ద సఫరింగ్ ని ఎలా ఫేస్ చేశారు? because of my husband Dr. Venkat, and always my family support is always there, but also internal ga Nagaraj garu we have a feeling, అంటే ఎవరు ఏమనకపోయినా అవుట్ ఆఫ్ దేర్ లవ్ దే వోంట్ టెల్ అస్, బట్ మనకే ఈగో అనేది ఉంటుంది లోపల, ఏదో బాలేదు, సంథింగ్ ఈజ్ నాట్ రాంగ్, ఐ యూస్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్ అనేది ఉండేదండి. సో ఐ వాంట్ టు రికవర్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు get back my old beauty. So I don't want to look like a big celebrity or something, but I want to get back my own beauty. So దానికి ఏం చేయాలి అంటే, వన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా చూసాను నేను. ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీరు ఆ ప్రాసెస్ లో చూసింది ఏంటి? Somewhere అంటే around 14 years back, and it's a very long time where there is no much beauty industry and awareness లేదు. సో బీయింగ్ అ డాక్టర్ ఐ వాంట్ టు నో, బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక మెచ్యూరిటీ లెవెల్లో నాకు అర్థమయ్యేది. సో పీల్ వేశారు ఒకసారి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సెంటర్స్ ఆర్ సంథింగ్, బట్ దే గేవ్ మీ అ పీల్. ఆ పీల్ ఏమైందంటే కంట్లో పడింది, కంట్లో పడితే అక్కడ టెక్నీషియన్ ఉన్నారు. సో నేను అన్నా కంట్లో పడిపోయింది పీల్ ఎట్లా అంటే, మ్యామ్ ఐ డూ వాటర్ అప్లికేషన్ అన్నారు. ఇమీడియట్లీ ర్యాన్ టు అన్ ఐ డాక్టర్, and still now eyelo they neutralized, he neutralized. So then I asked her, you should know the procedure, you should know the step. Then she told me, ma'am, we are not knowledgeable, we just do in a ABC, so the peels and all the doctors should do. So atla lekunda medispas anni kuda etla unnayante నార్మల్ టెక్నికల్ జాబ్ లాగా అయిపోయింది, బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్, బికాస్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద ఐ ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద ఫేస్. ట్రీట్మెంట్స్ అంటే ఒక డాక్టర్గా నాకే సరిగ్గా జరగట్లేదంటే ఇంకా ఎంతో మంది పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆలోచించానండి నేను. బికాజ్ చాలా తిరిగినా కూడా రిజల్ట్స్ దొరికేవి కాదు. ఐ యూస్ టు ట్రై లాట్ ఆఫ్ పీల్స్, లేజర్స్, అయినా కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు నాకు. సో ఒక మెచ్యూరిటీ లెవెల్లో అంటే ఒక డాక్టర్గా అన్నీ తెలుసు కాబట్టి వీ కెన్ రీసెర్చ్ ఆన్ దట్. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? సో చాలామంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు ప్రాబ్లమ్. సో వాళ్ళు చెప్పలేనప్పుడు బ్యూటీ అనేది డైలీ నీడ్. అది అంటే ఎవరైనా కూడా అర్థం చూడకుండా ఉండలేరు కాబట్టి చాలా మంది క్రిటిసిజానికి గురైపోతూ ఉంటారు. చాలా అండి. సో ఈవెన్ సో ఐ వాంట్ టు దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చ్ ఆన్ మీ, మై మేక్ ఓవర్. How should I look good? How should I get my color back? How should I get my hair back? How should I become slim? So ఇవన్నీ కూడా నా రీసెర్చ్ మీద I thought okay, in India there are no clinics which can understand, అంటే మనల్ని అర్థం చేసుకుని మనల్ని హ్యాండ్ పట్టుకుని నడిపించేది లేదు. సో లెట్స్ స్టార్ట్ అంటే నేనే ఒక కామన్ గర్ల్గా ఇంత సఫర్ అయ్యానంటే ఇంకా 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 చదవలేని వాళ్ళు ఇప్పుడు జాబ్స్కి వెళ్ళడానికి దే ఫీల్ వెరీ గిల్టీ బికాస్ దే ఫీల్ దట్ దే ఆర్ వెరీ డార్క్, ఆర్ మ్యారేజెస్ అవ్వట్లేదు బికాస్ దే ఆర్ వెరీ షార్ట్, ఆర్ దేర్ హెయిర్ దే ఆర్ నాట్ గెటింగ్ హెయిర్, బాల్డ్నెస్ ఉంది. సో ఇట్లా చాలామంది నేను సరౌండింగ్ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ, అంటే నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఏది చూసినా నాకు అదే ప్రాబ్లం లాగా అనిపించేది. సో ఐ థాట్ ఓకే, లెట్ మీ స్టార్ట్ a very good center so that I will be helpful. It will be helpful even for my makeover, and it will be helpful to the people who need a makeover. సో అట్లా ఒక థాట్ వచ్చింది నాగరాజ్ గారు. సో ఆ థాట్లోనే వి ఎస్టాబ్లిష్డ్ సెలబ్రిటీ సీక్రెట్స్. ఎలా అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అది సెలబ్రిటీ సీక్రెట్స్? అంటే ఇంకా నాకు మైండ్లో ఆ బ్యూటీ మేకోవర్ మీదే ఉండేదండి ఎక్కువ. సో ఎలా అవ్వాలి. సో నేను ఫేస్ చేసిన నా ఎక్స్పీరియన్సెసే దే మేడ్ మీ వెరీ బెటర్. బికాస్ ఒక క్లినిక్లోకి వెళ్తే ఒకటి బాగుండేది, ఒక క్లినిక్లోకి వెళ్తే ఒకటి బాగుండేది, ఒకటి బాగుండేది కాదు. ఒకసారి ఒక క్లినిక్ లేజర్ అని వెళ్ళినప్పుడు ఇది మొత్తం చిన్ కాలిపోయింది. సో చిన్ కాలిపోతే దట్ ఆల్సో ఈజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ థాట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు
పీపుల్ లైక్ మీ, నాకే అప్పట్లో లేజర్స్ ఇవన్నీ చాలా కొత్త, అవును అవును. చాలా కొత్త, అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ మోర్ డెవలప్డ్. సో దానివల్ల ఇక్కడ అంతా కాలిపోవడం, సో నా ఫేస్ మీదే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అవ్వడం, సో ఇవన్నీ కూడా ఇట్ మేడ్ మీ మోర్ బెటర్ అనమాట, విచ్ ఐ కెన్ సే. బికాజ్ అప్పుడు నేను పెయిన్ ఫీల్ అయినా కూడా ఈరోజు ఇది ఫామ్ చేయడానికేమో అని ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ చేశారన్న? ఫస్ట్ బ్రాంచ్ బికాజ్ ఐఎమ్ కాకినాడ గర్ల్. సో actually we were about to settle in Hyderabad, but because of my parents I have to settle in my hometown. So Kakinada is a very good place where all the people, all the doctors wives, and all common men, fishermen, and uppada cheral nese vallu, they all supported me a lot, because till now also I have very good name at Kakinada Celebrity Secrets. And ఇప్పటికీ కూడా నేను ఆ బ్రాంచ్ తీయలేదు, బికాజ్ దట్ ఈస్ మై ఫస్ట్ బ్రాంచ్, which gave me lot of experiences, which made me more and more polished in services. Because అక్కడి నుంచి నేను ఒకసారి తీసేద్దాము, ఇంకా 9 years అయిపోయింది, హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం అని అనుకున్నప్పుడు ఒక ఎంపీ వైఫ్ కాల్ చేశారు, మాధవి నువ్వు అన్నీ అక్కడ పెడితే లిఫ్ట్స్ అన్నీ అలవాటు చేసేసావు, గోల్డ్ ఇన్ఫ్యూజన్స్ ఇవన్నీ తెలుసు వాళ్ళకి, ఇక్కడ ఇంకా తెలియదు, బట్ దేర్ దే నో ఆల్ మై సర్వీసెస్, బికాస్ దట్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఫ్రెండ్లీ, హోమ్లీ. అంటే క్లయింట్స్ వచ్చినప్పుడు ఒక క్లయింట్గా కాకుండా ఐ ఆల్వేస్ ట్రీట్ దెమ్ యాజ్ మై ఓన్. అంటే ఇఫ్ ఐ కెన్ డూ ఐ కెన్ టేకప్ ద కేస్, ఇఫ్ ఐ కెనాట్ డూ దెన్ మళ్ళీ నేను దాన్ని రీసెర్చ్ చేస్తానన్నమాట. అట్లానే అన్ని రీసెర్చ్ అండి మెయిన్. నేను చేసింది ఏంటంటే, ఓకే నా మీద, వెంకట్ మీద, మా యాంటీ ఏజింగ్ అంటే మా మదర్ మీద, అందరి మీద రీసెర్చ్ చేశాను నేను. సో అందరూ కూడా, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ అ గుడ్ హస్బెండ్ లైక్ డాక్టర్ వెంకట్, అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ సపోర్టర్. అదర్వైజ్ ఎవరు పట్టించుకోరు, అన్ని ఇది లేజర్ కొను అది కొను అంటే ఏం పట్టించుకోరు ఎవరు, బట్ ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దాట్.